వ్యక్తి అంటే ఆయన కూడా ఇలా చేస్తే నాకు నిజంగా ఆవేదన కలిగింది. నాకు వ్యక్తిగతంగా చెప్పాను, ప్రతిసారి నాకు ఎవరితో వ్యక్తిగతంగా విభేదాలు ఉండవు, నా కోపాలు లేవు. నా కోపం ధర్మాగ్రహం నాది. ఒక సిస్టమ్ని పాడు చేస్తున్నప్పుడు, మీరు అవినీతికి సిస్టమ్ పాల్పడుతున్నప్పుడు మీరు రక్షించాల్సినవి మీరే భక్షిస్తే ఎట్లాగా? ఈ రోజున మనకి టీటీడీ ఉంది, డైమండ్స్ మిస్ అయినాయి, జ్యువెలరీ మిస్ అయింది. నాకు ఎప్పుడు తెలుసు, 2014లో ఇదే వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఒక ఐపీఎస్ అధికారి చెప్పారు, చాలా జ్యువెలరీ మిస్ అయిపోయింది సార్. ఇది మీరు దీని గురించి మాట్లాడంటే ఇది మీ ఎవరు తెలుసా? నేను ముఖ్యమంత్రి గారు చెప్పాము, మేము ఆయన అపోజిషన్ ఉన్నట్టు మేము చెప్పాం, రిపోర్ట్ పంపించాం, అందరికీ పంపించారు, కానీ ఎవరు మాట్లాడరు. మరి ఎందుకు మాట్లాడరు అంటే, మరి ఏది తీస్తే ఎవరి బొక్కలు బయటకు వస్తే మనకు తెలియదు, అది సమస్య. అదే అనుకుంటా. నేనేమంటానంటే, ఇప్పుడు రమణ దీక్షితులు గారు ఉన్నారు అనుకో, నేను ఇప్పుడుదా కలవలా, ఏదో ఒకసారి నేను పూజ చేస్తుంటే చూశాను. ఆయన నగలు పోయినాయి అని అన్నాం. పోయిన ఆయన ఎవరు? పోయిన సామాన్యమైన వ్యక్తి కాదు, రోజు స్వామివారికి అర్చన చేసే వ్యక్తి. ఊరికి నేను ఎందుకు మాట మాట్లాడతాను? అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద కోర్టు కేసులు వేస్తామా, మాకు మీద అవమానం చేస్తున్నామా, లేదంటే ఇన్వెస్టిగేషన్ జరపండి. ప్రభుత్వాలకు భయం ఏముంది? మీరు అవినీతి జరపలేదంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ మీ భయం ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టమని చెప్పండి. నగలు మిస్ అయితే అసలు నగలు ఉన్నాయా లేదా, ఎన్ని మిస్ అయినాయి, ఉన్నాయా లేదా? అధికారులు వైఎస్ఆర్సీపీ మాట్లాడాలి, టీడీపీ మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడాలి. హిందువులు మేము అంటారు కదా, మీరు కూడా మాట్లాడాలి, అంతే, తప్పించి కూడా కుదరదు. మీరు గోమాతని పూజిస్తారు కదా, నేను కూడా గోమాతని పూజిస్తాను, కానీ నేను అలాంటి హిందువుని కాదు, నేను మామూలు అందరినీ గౌరవించే హిందువుని. నేను అన్ని మతాలని సమానంగా చూసుకునే హైందత్వం ఎప్పుడు ఒక మతానికి ఒక దానికి, హైందత్వం అనేది ఏంటంటే చెట్టుని పుట్టని కూడా సమానంగా గౌరవించేది, ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని సమానంగా గౌరవించేది. ఇది సనాతన, ఇది మన కల్చర్, ఇది భారత సనాతన సాంప్రదాయం, మన ద్రావిడ సాంప్రదాయం, మన సనాతన దేశ సాంప్రదాయం. ఇది చెట్టుకి పుట్టకి గౌరవించడం. నేను అడిగేది ఏంటంటే, ఒక రమణ దీక్షితులు గారు లాంటి వ్యక్తి నగలు పోయినాయి అనుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ బయటికి రావాలి, వాళ్ళు వెళ్ళి దాన్ని ధర్నా చేయాలి, సిబిఐ రిపోర్ట్ చేయాలి. అవి చేయరు. ఏదో రోజు పేపర్లు తిట్టుకుంటూ ఉంటారు. పేపర్లు తిట్టుకుని ఏమొస్తుంది? మీరు మాట్లాడండి, బయటికి రండి. అవి చేయరు ఎవరు. అలాగే ఈరోజు నేను కోరుకునేది కూడా ఏంటంటే, మన మత్స్యకారులకి మనకు చాలా దూరం తీర ప్రాంతం ఉంది, మనకి ఉత్తర అంతా, మనకి ఉత్తరాంధ్ర అంతా. ఇక్కడే కూర్చొని పరిశ్రమలు, కాలుష్యానికి చెందే పరిశ్రమలు ఇక్కడికే వస్తాయి. ఇక్కడే బొగ్గు కాలుష్యం రావాలి. నేను ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు, అన్న బొగ్గులు జబ్బులు మాకు, డబ్బులు వాళ్ళకా అంటున్నాడు. చాలా బాధేసింది ఆ అబ్బాయి మాట్లాడుతుంటే. అంటే బొగ్గులు జబ్బులు మాకు ఇచ్చి డబ్బులు వాళ్ళు పట్టుకెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్ళి, నాకు 2.5 సంవత్సరాల బిడ్డను, నా బిడ్డకి ఆస్తమా వచ్చేస్తే ఈ పడలేక నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి దూరంగా. మరి ఏం చేయమంటావు చెప్పాను. అందరికీ చెప్పాను, నీకు చెప్పాను, నువ్వు కూడా ఏం చేస్తావు అంటే, నాకు నిజంగా గంగవరం పోయాను. గంగవరం పోయితే ఒక ఆడపడి జరిగింది. నేను ఎలా నమ్మటం అంటే, నన్ను నమ్మద్దని చెప్పాను. నన్నేం నమ్మకట్లా. ఎందుకంటే ఇంతమంది నమ్మించి మోసం వంచినప్పుడు నాలాంటి ఒకడు వచ్చి నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు నన్ను నమ్మొద్దు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎవరు నమ్మమని అడగను. అందుకనే నేను ఎవరిని ఓట్లు కూడా అడగను. మీరు ఇష్టపడితే వేయండి, మీరు నన్ను నమ్మితే వేయండి, నేను కష్టపడతానంటే వేయండి. మా వారికి, మన నాయకులకి కానీ, జనసేన పార్టీకి కానీ. నేను జగన్ గారిలాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అప్పుడు చూస్తానని చెప్పను. ముఖ్యమంత్రి గారిలాగా 4 దశాబ్దాల అనుభవం ఉంది, ఇంకా బాగా చేస్తాను, అప్పులు బాగా తెస్తాను, ఏనుగులు కొంటాను, మీరు అయ్యని చెప్పను. నేను అమరావతిలు కడతాను, ఇంద్రుడిలాగా ఊరేగుతాను, అయ్యని మాట. నేనేమంటానంటే, నేను కష్టపడి పనిచేస్తాను. జనసేన ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం. నేను అంతే మాట్లాడతాను. ఇది నచ్చి నమ్మకం ఉండి ఒక్క ఓటేసినా కానీ నేను నిలబడతాను. ఒక్క ఎమ్మెల్యే పంచిపండి, ఒక్క ఓటేసినా జనసేన ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటుంది, ఒక్క ఓటు. ఎందుకంటే నేను దానికి రాలా, సమూలమైన మార్పులకు వచ్చాను. ఇంతకాలం అన్యాక్రాంతంగా దోపిడీ చేశారు. నేను ప్రతి వెనకబడ్డ ప్రాంతానికి, అది ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు,
అనంతపురం కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అక్కడ అమరావతిలో భూదోపిడీలు కావచ్చు, ప్రతిదీ నా సమస్య, ప్రతిదీ జనసేన సమస్య, ప్రతిదీ ప్రజా సమస్య. అక్కడ మన పాడేరులోకి వెళ్ళినా కానీ అక్కడున్న పిల్లలు, యువకులు గంజాయి సాగు అలవాటు పడ్డా కానీ అది కూడా నిలువరించిన నా బాధ్యత. నేనేంటంటే పనిష్మెంట్ ఇవ్వను. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళని సంస్కరించాలి, వారికి వేరే దారి చూపాలి. ఎవరెవరో బందిపోటు ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసిన పెద్ద ఇంక్లూడింగ్ మన విజయమాల్య లాంటి వాళ్ళు కూడా దేశాన్ని క్షమిస్తుంది. ఆయన లెటర్ రాశాడు, ఆయన దేశాన్ని క్షమిస్తే. కానీ ఒక చిన్నపాటి ఒక లంచం తీసుకుంటే ఒక అధికారిని క్షమించలేరు వీళ్ళు. కానీ వీళ్ళు వేల కోట్లు దోచేస్తారు. వేల కోట్లు చేసిన వాళ్ళని క్షమించగలరు, కానీ ఒక సామాన్యుని ఒక చిన్న తప్పు చేసినా కానీ క్షమించలేని పరిస్థితికి సమాజం వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు అయిపోయారు. అందుకని ఇవన్నీ ఆప్ చేయడానికి నేను స్టార్ట్ చేసింది కేవలం ఒక రాజకీయ పార్టీయే కాదు, ఒక సరికొత్త రాజకీయ ఆలోచన విధానం. అందుకని 7 సిద్ధాంతాలు పెట్టాను. ఇవి నిలబడేవాడిని, ఇవన్నీ ఆలోచించి లోపలికి తీసుకొని వచ్చినవాడిని. అందుకే నాకు మీ అందరూ కోరుకునేది, ప్రతి ఒక్క నాయకులకి నేను ఎవరికి ముందు ప్రతి ఒక్క నాయకులకి నేను కోరుకునేది, మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కోరుకునేది, సార్, మా వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు, ప్రేమతో వచ్చేవాళ్ళు. మా వాళ్ళు ఒక్కొక్కడు 1000 మందితో సమానం. మా ఒక్క సైనికుడు మిగతా వాళ్ళ 1000 మందితో సమానం. అలాంటి వాళ్ళు మా వాళ్ళనే. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తాను, మిమ్మల్ని ఫస్ట్ మీరు కూడా నేనంటే చాలా ప్రేమ. నేను అందరి అభిమానులందరికీ చెప్పాను, కేవలం బ్యానర్లు కట్టే అభిమానులు కాదు, నాకు ప్రతి చోట ఊరున మనసుల్లో నేను ముద్రించుకున్నాను ఇష్టపడే అభిమానులు ఉన్నారు, వాళ్ళు కూడా మన అభిమానులు. అందుకని ప్రతి ఒక్క హీరో అభిమానులు కానీ ఎవరైనా సరే మన రాజకీయంగా ఇష్టపడితే వారిని దయచేసి గౌరవించండి, వారిని దయచేసి స్వాగతం పెట్టండి. మనం ఏ ఒక్కరికి చెందిన కాదు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా లేదంటే టీడీపీ లాగా మీరు ఓట్లు ఎవరికి వేసినా కానీ నేను అందరి కోసం పనిచేస్తాను. అందరి కోసం పనిచేసే పార్టీ, అందరిని అభిమానించే పార్టీ. నేను ప్రమాణం చేసేటప్పుడు ప్రజలందరినీ సమానంగా చూస్తానని చెప్పాను, అంతేగాని తెలుగుదేశం ప్రజల్ని వేరుగా మిగతా పార్టీ ప్రజల్ని వేరుగా అలా చూసే వ్యక్తిత్వం నాకు లేదు. నేను మన అందరం ఎవరు ఎంతమంది ఓట్లు వేసినా కానీ ఓట్లు వెయ్యని వాళ్ళని కూడా మనం సమానంగా గౌరవిస్తాం, సమానంగా వారికి ఎలా నిలబడాలని నిలబడతాం. అలాగే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది, మన ఈ రోజున ప్రతి అభిమానిని కూడా నేను సైనికుడిగా మారమంటున్నాను. ఒక రాజకీయ కార్యకర్త కంటే మీరు నా మీద పెట్టుకున్న అభిమానాన్ని సమాజం వైపు మళ్లించండి, మనకి దేశ క్షేమం వైపు మళ్లించండి, రాష్ట్ర క్షేమం వైపు మళ్లించండి. మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పారద్రోలటానికి మీరు ముందు పెట్టండి. మన ప్రాంతాల తాలూకు సమస్యల్ని మనకి పరిష్కరించడానికి మీరు ముందుకెళ్ళండి. అలాగే ముందు మిమ్మల్ని మీరందరూ సామరస్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఏదైనా గొడవలు ఉంటాయి, ఇద్దరు కలిస్తే 3 ఒపీనియన్స్ ఉంటాయి. అలాగే ఇంతమంది సమూహం కలిసినప్పుడు ప్రతి ఒక్కరు చిన్న గొడవలు ఉంటాయి, వాటేం పట్టించుకోకండి. నేను చాలామంది చెప్తున్నారు, సార్ టీవీలో మన గురించి ఇలా మాట్లాడుతున్నారు, సార్ సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు, సార్ ఇక్కడ ఇలా ఏ మిగతా పార్టీలు అన్నీ లేవండి, మన ఒక్కడే ప్రత్యేకించి వాళ్ళకే ఉంటాయి, ఏం పట్టించుకోకండి. జరుగుతుంటే గొడవలు జరగనివ్వండి, అంతేగాని ప్రతిదానికి ఎక్కడ పెడతాం? అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకడు చెడు చేస్తూ ఉంటారు, ఇంకొకటి మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడం. జనసేన ఉద్దేశం, ఎవరు మన మీద ఎన్ని రాళ్ళు విసిరినా, ఎవరు ఏమి చేసినా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, పార్టీని గెలిపిద్దాం, జనసేన 2019లో ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.